హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం ఇంట్లోనే రుచికరంగా హోటల్ స్టైల్ మటన్ కీమా దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను 1/2 kg కీమా తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలను తీసుకొని వచ్చి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి చిన్న కుక్కర్ పెట్టుకొని కొంచెం గీ అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత చెక్క, మొగ్గ, లవంగాలు వేసుకొని బాగా వేగనివ్వాలి. మనం 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా తరుక్కొని కొత్తిమీర 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు ప్లేట్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కుక్కర్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి కొద్దిగా వేగిన తర్వాత మనం కొత్తిమీర పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి ఉంచుకున్న కీమాని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. కీమా అనేది బాగా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారము, తర్వాత ధనియాల పొడి, ఇంకా గరం మసాలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రాపర్గా పైనుంచి కింద వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం కర్డ్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కీమాలోని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కర్రీలో వాటర్ దగ్గరకు అవుతున్నప్పుడే కొంచెం గ్రేవీని పక్కన తీసుకొని పెట్టుకోండి. మూత పెట్టేసుకోవాలి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత బాగా దగ్గరికి వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు దగ్గరికి చేసేసుకోవాలి కర్రీని. ఇప్పుడు ఒక బౌల్లోకి బిర్యానీ రైస్ అనేది నేను ఒకటి ఫుల్ గ్లాసు, ఇంకొకటి కొంచెం హెల్త్తో తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ 2 గ్లాసెస్ అన్నమాట. ఇప్పుడు బిర్యానీ రైస్ అనేది బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం గీ అనేది దాని మీద వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక తెపాలతోని వాటర్ అనేది పెట్టుకున్నాను. అది బాగా వేడెక్కనివ్వాలి. వాటర్ అనేది మరిగిన తర్వాత అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత గీ ఆర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకు అంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా రావడం కోసం. సో కొంచెం గీ ఆర్ ఆయిల్ ఇందులో యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు వాటర్ అనేది మరిగిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకుని ఉంచుకున్న బిర్యానీ రైస్ని అందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ రైస్ అనేది ఒక 80% వరకు మనం కుక్ చేసుకోవాలి. సో నేను కరెంట్ కుక్కర్ అనేది యూజ్ చేస్తున్నానండి ఇప్పుడు బిర్యానీ కోసం. సో దానికి ఆ గిన్నెకి గీ అనేది అప్లై చేసుకోవాలి మొత్తం. సో గీ అప్లై చేసుకున్న తర్వాత మనం 80% కుక్ చేసుకుని ఉంచుకున్న రైస్ పక్కన పెట్టుకోవాలి. అండ్ కుక్కర్లో మనం దగ్గరికి చేసుకున్న కీమా కూడా పక్కన పెట్టుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ బౌల్లోని లేయర్ బై లేయర్ ఇవి యాడ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా పక్కన పెట్టుకోండి, కొంచెం కొత్తిమీర కూడాను. ఇప్పుడు బౌల్లోని 80% కుక్ అయి ఉంచుకున్న రైస్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. దాని మీద కొంచెం కీమా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర ఇవి వేసుకుంటూ అలాగే మళ్ళీ ఇంకొక లేయర్ అలా లేయర్స్ వేసుకొని రావాలి. సో చూసారు కదా, ఇలా లేయర్ బై లేయర్ వేస్తూ ఉండాలి. ఇలా వేసిన తర్వాత టాప్ లేయర్కి వచ్చేటప్పటికి మొత్తం కర్రీ అంతటిని వేసేసి మనం ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకుని ఉంచుకున్న కొంచెం గ్రేవీ ఉంది కదా, దాన్ని స్పూన్తో తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేస్తూ వేస్తూ ఉండాలి.
మొత్తం గ్రేవీని వేసేసుకున్న తర్వాత మిగిలి ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీరని పైన వేసేసుకొని కొంచెం గీ అనేది పైన అలా స్పూన్తో కొంచెం వేసుకోవాలి. వేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు ఆ బౌల్ని తీసుకుని వెళ్ళి కరెంట్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసేయాలి. అది ఆటోమేటిక్గా కుక్ అయిపోయిన తర్వాత ఆఫ్ అయిపోతుందండి. చూసారు కదా, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసాను, చూడండి ఎలా వచ్చిందో. కుక్ అయిపోయిన తర్వాత ఇలా బౌల్ని పక్కకు తీసేసుకొని బాగా పైనుంచి కింద వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమేనండి. రెడీ అయిపోయింది కీమా దమ్ బిర్యానీ అనేది. ఇది ఏ టైంలోనైనా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఇలాంటి సువాసన గల రుచికరమైన మటన్ కీమా దమ్ బిర్యానీ అనేది చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. సో నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.